ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెక్నికల్ చేసిస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమిని మిత్రులారా, మనం గత క్లాసెస్లో 42 గ్రాండ్ టెస్టుల గురించిన విషయాన్ని డిస్కస్ చేశాం. మరి ఈరోజు క్లాస్లో 43వ గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో 1986 జాతీయ విద్యా విధానం విషయంలో సత్యమైన అంశాలు ఏంటని చెప్పేసి అడిగాడు. దేశమంతటికి ఉపయోగపడే విద్యా ప్రణాళిక తయారు చేయాలని చెప్పింది, రైట్. విద్యా ప్రణాళికలో తయారీలో 13 అంశాలు గుర్తించింది, రైట్. 20% దేశమంతా ఒకే విధంగా, 80% స్థానిక అంశాలు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇది తప్పు. నెక్స్ట్ 1985 జాతీయ విద్యా విధానం ఆధారంగా 1985 ఎన్సీఎఫ్ సంవిధానం తయారు చేశారు, రైట్. సో ఇక్కడ మనకి 4 అంశాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీటిలో 1986 జాతీయ విద్యా విధానం అనేది మనకి భారతదేశంలో 2వ జాతీయ విద్యా విధానం మనం చెప్పుకోవచ్చు అనమాట. మొట్టమొదటి జాతీయ విద్యా 1968లో, 2వ జాతీయ విద్యా 1986లో, 3వ జాతీయ విద్యా విధానం NEP 2020లో మనకి 3 జాతీయ విద్యా విధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2వ జాతీయ విద్యా విధానం దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే దేశం మొత్తం కూడా ఒకే విద్యా ప్రణాళిక ఉండాలని చెప్పేసి, విద్యా విధానం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క విద్యా విధానం రాజీవ్ గాంధీ గారి టైంలో ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకి 3 అంశాలు కరెక్ట్గా ఉన్నాయి, సి అనేది తప్పుగా ఉంది. ఇక్కడ ఏంటంటే 80% దేశం అంతా ఒకే విధంగా ఉండాలి, 20% స్థానిక అంశాలు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇక్కడ కరెక్ట్ అనమాట. సో కాబట్టి ఏబిడి అనేది కరెక్ట్ అయిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏబిడి అనేది కరెక్ట్ అయిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్. నెక్స్ట్ 2వ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో సత్యమైన అంశాలు ఏంటి? ఈ కింది వాటిలో సత్యమైన అంశాలు. 1937 బేసిక్ ఎడ్యుకేషన్లో సాంఘిక శాస్త్ర ప్రస్తావన ఉంది, ఎస్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో సాంఘిక శాస్త్ర ప్రస్తావన ఇచ్చింది గాంధీ గారు 1937లో. అమెరికా స్కూల్లో 1918లో సాంఘిక శాస్త్రం ప్రవేశపెట్టారు. ఇక్కడ 1918 అనేది తప్పండి, 1916లో సాంఘిక శాస్త్రం అనేది అమెరికాలో స్టార్ట్ అవటం అనేది జరిగింది అనమాట. సాంఘిక శాస్త్ర ఏర్పాటుకు పునాది అయిన వాదం వ్యవహారిక సత్వవాదం, ఎస్. వ్యవహారిక సత్వవాదం వికాసం చెందిన తర్వాత ప్రధానంగా 18, 19 శతాబ్దాల్లో ఈ సాంఘిక శాస్త్ర ప్రస్తావన అనేది రావడం అనేది జరిగింది. సాంఘిక శాస్త్రాన్ని సమైక్య విధానంలో ఏర్పాటు చేశారు, ఇది కరెక్టే. సాంఘిక శాస్త్రం అంటే సమాజంలో మానవ సంబంధాన్ని అధ్యయనం చేసే బోధన విషయం అని చెప్పేసి కరెక్టే. సో కాబట్టి ఇక్కడ మనకి అన్నీ కూడా అంటే ఈ బి అనేది తప్ప ACDE అనేవి అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. ACD అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ కూడా ఏంటంటే ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సబ్జెక్ట్ని మనం డెప్త్గా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ 3వ బిట్ చూద్దాం. ఇక్కడ 3వ బిట్ ప్రింట్ కాలేదు. ఇక్కడ మనకి మహాత్మా గాంధీ ఉంది, అలాగే కొఠారి కమిషన్ ఉంది, సెకండరీ విద్యా కమిషన్ ఉంది, 1986 జాతీయ విద్యా విధానం ఉంది. సో ఈ 4కి సంబంధించి ఒక 4 బిట్లు మనం చూద్దాం. అసలు మహాత్మా గాంధీ గురించి మనం ఏం చెప్పొచ్చు? ఆల్రెడీ 1937 బేసిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పొచ్చు. దీన్ని వార్తా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంట, ఉత్పత్తి ఆధారిత విద్య అని చెప్పేసి అంట, నయీ తలీం విద్యా విధానం అంట. ఓకే, సో ఉత్పత్తికి అంటే పిల్లలు తమ కాళ్ళ మీద తాను నిలబడే విధంగా ఉత్పత్తి ఆధారిత విద్యను ప్రపోజ్ చేసింది మహాత్మా గాంధీ అని చెప్పి చెప్పొచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రం అనేటువంటి భావాన్ని చర్చను ప్రారంభించింది ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట, రైట్. సో నెక్స్ట్ కొఠారి కమిషన్ చెప్పింది ఏంటంటే సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలి, సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పరిశ్రమ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేయడం జరిగింది. సో కొఠారి కమిషన్ 1964-66 దీని యొక్క కాలం. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే పరిశ్రమ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసింది. అలాగే కుటుంబం నుంచి ప్రారంభమై విశ్వజనీన అంశాల వైపు ముందుకు వెళ్ళాలి, విశ్వజనీన అంశాల వైపు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. ప్రాథమికోన్నత స్థాయిలో సాంఘిక అంశాల పట్ల పరిచయాన్ని కలిగించి ఓకే మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని బోధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సాంఘిక శాస్త్రాలు సమీప విషయాల నుంచి సుదూర అంశాలకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి, సుదూర అంశాలు పాఠ్యాంశాలు ఉండాలని చెప్పేసి చెప్పింది. సాంఘిక శాస్త్ర అంశాలు ఆసక్తికరంగా ఉండాలి అని చెప్పేసి చెప్పింది. అలాగే ప్రాథమిక స్థాయి నుంచే సమైక్య విధానాన్ని ఏర్పాటు చేయాలి, ప్రాథమిక స్థాయి నుంచే మనకి ఈ సమైక్య విధానం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పింది. సమైక్య విధానంలో శిక్షణ ఇవ్వాలని చెప్పింది, సమైక్య విధానంలో శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది. ఓకే,
ఇవన్నీ కూడా చెప్పింది ఎవరంటే ఈ కొఠారి కమిషన్. ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ సంబంధించిన బిట్సే. 64-66 కాలము పరీక్షా విషయంగా మార్చాలి, పరిశ్రమ పదాన్ని ఉపయోగించి కుటుంబం నుంచి విశ్వజనీయ అంశాల వైపు ముందుకు వెళ్ళాలని చెప్పింది. సాంఘిక శాస్త్రము ఓకే, ప్రాథమికోన్నత స్థాయిలో సాంఘిక శాస్త్ర అంశాల పట్ల పరిచయం, మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాలు బోధించాలని కూడా చెప్పింది. సాంఘిక శాస్త్ర పాఠాలు సమీప సుదూర అంశాల వైపు ముందుకు వెళ్ళాలని చెప్పింది. ఓకే, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు ఆసక్తికరంగా ఉండాలని చెప్పింది. అలాగే ప్రాథమిక స్థాయి నుంచే సమైక్య విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పింది. అలాగే ఉపాధ్యాయులకి సమైక్య విధానంలో శిక్షణ ఇవ్వాలి అని కూడా కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ సంబంధించినటువంటి అంశాలే. ఓకే, అలాగే గాంధీ గారి గురించి ఏంటి? గాంధీ గారు 1937 బేసిక్ ఎడ్యుకేషన్ ఆయన ఏర్పాటు చేశాడు. సాంఘిక శాస్త్ర చర్చ ప్రారంభించింది ఆయనే. దాన్ని మన ఉత్పత్తి ఆధారిత విద్య అని చెప్పేసి అంట. ఉత్పత్తి ఆధారిత విద్య అని చెప్పేసి అంట. ఓకే, మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్ర ప్రస్తావన తీసుకొచ్చింది కూడా గాంధీ అని చెప్పొచ్చు. మరి సెకండరీ విద్యా కమిషన్ గురించి మనం ఏం చెప్పుకోవచ్చు? భారతదేశంలో మొట్టమొదటి ఏర్పడినటువంటి సెకండరీ విద్యపై ఏర్పడిన మొట్టమొదటి కమిషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సెకండరీ విద్యా కమిషన్ని మాధ్యమిక విద్యా కమిషన్ అంటారని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే దీన్ని లక్ష్మణస్వామి మొదలైన విద్యా కమిషన్ అంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సాంఘిక శాస్త్రం అనేది భారతదేశంలో ఒక నూతనమైన పదం అని చెప్పింది. అలాగే సాంఘిక శాస్త్రం జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అనేవి కలిసి ఉంటాయని చెప్పింది. అలాగే సాంఘిక శాస్త్రం పరీక్ష అవసరం లేదని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. సాంఘిక శాస్త్రం అనేది మరి పిల్లలు తమ నిజీవితంలో ఎదురైనటువంటి సమస్యలకు తన పరిష్కార మార్గాల్ని కనుక్కుంటుందని చెప్పింది. సాంఘిక శాస్త్రం మానవుల గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మరి సెకండరీ విద్యా కమిషన్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం ప్రస్తావన చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1986 జాతీయ విద్యా గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇది భారతదేశంలో 2వ జాతీయ విద్యా విధానం. ప్రధానంగా 13 అంశాల గురించి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కరికులం అనేది 1988-89 నుంచి మన భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాగా మనం ఎన్ని బిట్స్ అయినా మనం ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ 4th బిట్ చూద్దాం. ఈ కింది వాటిని జతపరచండి. మరి ఈ మోడల్లో ఎగ్జామినేషన్స్ మనకు అడుగుతుంటాడు. గాంధీజీ గురించి మనం చెప్పుకుంటే ఇక్కడ 1937 అనమాట. సో 1B అనమాట, 1B. అలాగే సెకండరీ విద్యా కమిషన్ తీసుకుంటే మనకి 1953, 52 అంటే 2E. అలాగే నెక్స్ట్ కొఠారి కమిషన్ తీసుకుంటే 1964-66 లేదు. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ తీసుకుంటే 1977, 4కి ఏ. అలాగే విద్యా హక్కు చట్టం తీసుకుంటే 2009, సో 5కి డి. అలాగే మనకి కొఠారి కమిషన్ తీసుకుంటే ఇక్కడ 1966 ఉండాలి. సో 1966 అనమాట. 3కి సి అనమాట, 3కి సి. సో 1B, 2E, 3C, 1B, 2E, 3C, 4A, 5D. 1B, 2E, 3C, 4A, 5D. A3, B2, C1, D4, E5. 1B, 2E. సో ఇది తప్పుగా ఉంది. ఆన్సర్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర పరిధిని తెలిపే వలయంలో రాష్ట్రం అనేది ఎన్నోవ వలయంలో ఉందని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనకి సాంఘిక శాస్త్రం యొక్క పరిధి గురించి మనం మాట్లాడుకుంటే సాంఘిక శాస్త్రం యొక్క పరిధి చాలా విశాలమైందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ మనం తీసుకుంటే సాంఘిక శాస్త్ర పరిధి ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ కుటుంబంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇరుగు పొరుగు, తర్వాత గ్రామం, తర్వాత మండలం లేక తాలూకా. సో 1, 2, 3, 4. తర్వాత జిల్లా, 5 జిల్లా. 6 వచ్చేలకి రాష్ట్రం అవుతుంది. 7 వచ్చేలకి దేశం అవుతుంది. ఇక్కడ అడిగింది ఏంటంటే రాష్ట్రం అనేది ఎన్నోది అన్నాడంటే 6 అనేది రాష్ట్రానికి సంబంధించింది. మరి 4 దేనికి సంబంధించింది? 4 వచ్చేలకి మనం తీసుకుంటే
మండలం లేక తాలూకాకు సంబంధించింది, 5 అనేది జిల్లాకు సంబంధించింది, అలాగే 7 అనేది జాతీయ అంశాలకి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా మనకి గత డిఎస్లో కూడా ఈ వలయంలో నుంచి కూడా మనకి బిట్స్ అనేవి అడిగాడు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రం మధ్య గల భేదాల్లో సరికానిది ఏదని చెప్పేసి అడిగాడు. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. ఫస్ట్ చాప్టర్ మనం డెప్త్గా ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే ఇలాంటి వాటికి మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. సాంఘిక శాస్త్రంలో అంశాలు పాఠశాల స్థాయికి చెందినవి, రైట్. సామాజిక శాస్త్రం అంశాలు కళాశాల స్థాయికి చెందినవి. ఇది కరెక్ట్గా ఉంది. ఇక్కడ భేదాల్లో సరికానిది అని చెప్పేసి అన్నాడు. జాగ్రత్తగా క్వశ్చన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరికానిది, ఇది సరైనది. సాంఘిక శాస్త్రం మానవ కార్యకలాపాల గురించి ఆచరణయోగ్యమైన, ఇది చాలా ఇంపార్టెంట్, ఆచరణయోగ్యమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తే సామాజిక శాస్త్రాలు సిద్ధాంతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తాయి. మూడోది, మానవ సంబంధాల్లోని కొత్త అంశాలను కనుక్కోవడం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. మానవ సంబంధాల్లోని శ్రద్ధగా చదవడం ఇది తప్పనమాట. కొత్త అంశాలను కనుక్కోవడం అనేది ఎప్పుడు కూడా సామాజిక శాస్త్రాలకు సంబంధించిందిగా ఉంటుంది. అందుకే సామాజిక శాస్త్రాల యొక్క ప్రధాన ఉద్దేశం పరిశోధన లేక అన్వేషణ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నూతన అంశాలను కనుక్కోవడం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సాంఘిక శాస్త్రంలో వ్యక్తి ప్రధానంగా ఉంటుంది, సామాజిక శాస్త్రంలో సమాజం ప్రధానంగా ఉంటుంది. కాబట్టి 3 అంశాలు కరెక్ట్గా ఉన్నాయి. సి అనేది మనకి రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రం మధ్య గల భేదాలు, పోలికలు, భేదాల్లో మనకి ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే పుస్తకాల బరువు, ఇంటి పని భారాన్ని తగ్గించాలని, పరిసరాల విజ్ఞానంలో కనీస సభ్యత్వ స్థాయికి పెంపొందించాలని చెప్పింది ఎవరు అంటే ఇక్కడ పుస్తకాల బరువు తగ్గించాలి, అలాగే ఇంటి పని భారాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి చెప్పింది ఎవరంటే మనకి ప్రొఫెసర్ యశ్పాల్. కాబట్టి పుస్తకాల బరువైనా, బ్యాగుల బరువైనా, ఇలాంటి వాటి గురించి చెప్పింది ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. కొఠారి కమిషన్ ఏం చెప్పింది? సాంఘిక శాస్త్రాలు పరీక్షలు పెట్టాలని చెప్పి చెప్పింది. 1986 జాతీయ విద్యార్థులు ఏం చెప్పింది? 10 మౌలిక అంశాలు మనం సాధించాలని చెప్పింది. ఈశ్వరరావు పటేల్ కమిటీ ఏం చెప్పింది? అర్థశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2లను వేరువేరుగా బోధించాలని చెప్పేసి కూడా ఈశ్వరరావు పటేల్ కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో ఇది 7th బిట్, దీనికి సంబంధించి యశ్పాల్ కమిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. ఈ కింది వాటిలో లక్ష్యాలకు సంబంధించి వాస్తవాలు తెలపండి అని చెప్పేసి అన్నాడు. ఇది 2nd చాప్టర్కి సంబంధించిన బిట్ అనమాట. లక్ష్యాలు ఉపాధ్యాయుడికి చెందినవి, ఇది కరెక్టే. లక్ష్యాలు బోధనకు మార్గదర్శకం వహిస్తాయి, ఇది కరెక్టే. లక్ష్యాలు బోధన అభ్యసన ప్రక్రియను మూల్యాంకనం చేయటకు లక్ష్యాలకు కొలబద్దులు, ఇది కరెక్టే. లక్ష్యం ఉద్దేశం నుంచి ఉద్భవిస్తుంది అనేది కరెక్టే. లక్ష్యాలు స్పష్టీకరణ ద్వారా సాధిస్తాం అనేది కరెక్ట్. ఇవన్నీ కూడా మనకి 2nd చాప్టర్ కొద్దిగా డెప్త్గా బేసిక్ అంశాలు, మనకి గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, విద్యా ప్రమాణాలు, స్పష్టీకరణలు, వీటికి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు మనం 2nd చాప్టర్లో నేర్చుకుంటే ఇలాంటి బిట్స్ మనం ఈజీగా పెట్టేయచ్చు. కాబట్టి ఇది 5 రకాల అంశాలు అక్షరాలకు సంబంధించి వాస్తవాలుగా ఉన్నాయి. కాబట్టి అది ABCDE కరెక్ట్గా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుంటేనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్. ఈ కింది విలువ కట్టడం అనేది ఏ రంగానికి చెందింది అన్నాడు. విలువ కట్టడం అనేది ఏ రంగానికి చెందింది? జ్ఞానత్వ రంగమా, భావవ్యస్త రంగమా, మానసిక చలనత్వ రంగమా, అలాగే మనకి జ్ఞానార్జన రంగం అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనకు ఉన్నటువంటి రంగాలు 3 అనమాట. ఒకటి జ్ఞానత్వ రంగం, రెండోది భావవ్యస్త రంగం, మూడోది మానసిక చలనాత్మక రంగం. జ్ఞానత్వ రంగాన్ని బ్లూమ్స్ అభివృద్ధి చేస్తే భావవ్యస్త రంగాన్ని డేవిడ్ కార్తోల్ అభివృద్ధి చేశాడు. మానసిక చలనాత్మక రంగాన్ని ఎలివస్ సిమ్సన్, RH దవే, హౌర్ అనేటువంటి అభివృద్ధి చేశారు. బ్లూమ్స్ 1956లో ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్ గ్రంథం రాశాడు. రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. 1964లో డేవిడ్ కార్తోల్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. 1966లో ఎలివస్ సిమ్సన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 1969లో RH దవే రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. 1972లో హౌరో తన రిపోర్ట్ సబ్మిట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇవి 3 రంగాలకు సంబంధించి పరిశోధన చేసిన వ్యక్తులు వాళ్ళు రిపోర్ట్ చేసి సబ్మిట్ చేసినటువంటి ఇయర్స్ అనమాట. మరి కాగ్నిటివ్ డొమైన్ గురించి తీసుకుంటే దీంట్లో జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే 6 లక్ష్యాలు ఉన్నాయి. భావవ్యస్త రంగంలో తీసుకుంటే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం అనేటువంటిది. ఇక్కడ చూడండి మనం ఏమడిగాడు?
విలువ కట్టడం అనేది ఏ రంగంలో ఉంది? భావవ్యవస్థ రంగంలో ఉంది. విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం అనేటువంటి 5 రకాల అంశాలు ఉన్నాయి. అలాగే మనస్సంచాలక రంగంలో తీసుకుంటే గ్రహించడం, అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణ అనేటువంటి 5 రకాల లక్ష్యాలు ఉన్నాయి. మొత్తం 16 రకాల లక్ష్యాలు ఉన్నాయి. వీటిని లోయర్ ఆబ్జెక్ట్స్, లోయర్ లెవెల్ ఆబ్జెక్టివ్స్గా, హైయర్ లెవెల్ ఆబ్జెక్టివ్స్గా మనం 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ విలువ కట్టడం అనేది మనకి ఏ రంగంలో ఉందంటే భావవ్యవస్థ రంగంలో ఉంది. అలాగే వినియోగం అనేది ఏ రంగంలో ఉంటుంది? జ్ఞానాత్మక రంగంలో ఉంటుంది. అలాగే నైపుణ్యం అనేది ఏ రంగంలో ఉంటుంది? మానసిక చలనాత్మక రంగంలో ఉంటుంది. ఇట్లాగా మనకి వీటిలో కూడా మనకి బిట్స్ ఆడడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ విద్యార్థులు 10వది విద్యార్థులు ఆకురాలు చాడువులకు, చిట్టడవులకు, సరితరణ్యాలకు మధ్య గల భేదం చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఇక్కడ భేదం చెప్తున్నాడు. ఏదైనా 2 అంశాల మధ్య విద్యార్థి భేదం చెప్తే దాన్ని అవగాహన అని చెప్పేసి అంటారు. అదే మన విద్యా ప్రమాణాలకు వస్తే దాన్ని విషయావగాహన అంటారు. సాధారణంగా లక్ష్యాలు తీసుకుంటేనేమో దాన్ని అవగాహనగా చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పొచ్చు, అవగాహన చెప్పవచ్చు. అదే విద్యా ప్రమాణాలు తీసుకుంటే దాన్ని విషయావగాహనగా చెప్పుకోవచ్చు అనమాట. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు లక్ష్యాలు లేవు, కానీ ఇప్పుడు మనం పాఠశాల ఇంప్లిమెంటేషన్ చేసే ఏంటంటే విద్యా ప్రమాణాలు కాబట్టి దాన్ని విషయావగాహన చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అవగాహన అనేది. మరి జ్ఞానం అంటే ఏంటి? నేర్చుకున్న విషయాలను ఉన్నట్టుగా గుర్తు తెచ్చుకొని చెప్తే దానికి జ్ఞానం అంటారు. ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ, అనగానేమి, అంటే ఏమిటి, ఏది, ఎంత, ఎన్ని అనే పదాలతో కూడిన ప్రశ్నలు కూడా జ్ఞానాన్ని పరీక్షిస్తూ ఉంటాయి అనమాట. ఒక పాఠంలో ఉన్నటువంటి ప్రాథమిక విషయాలు మొత్తాన్ని కూడా జ్ఞానం కిందకి వస్తాయి. దాని గురించి మనం కూలంకషంగా డిస్కస్ చేసుకున్నాం. అలాగే విద్యార్థి నేర్చుకున్న విషయాల్ని నిజ జీవితంలో ఉపయోగించుకుంటే దాన్ని వినియోగం అంటారు. మరి వినియోగం అంటే విద్యార్థి సమస్యను పరిష్కారం చేయడం, దాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా కొన్ని స్పష్టీకరణ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నైపుణ్యం అంటే విద్యార్థి ఒక పని ఖచ్చితంగా, వేగంగా, సకాలంలో, అందంగా, శుభ్రంగా చేస్తే దాన్ని నైపుణ్యం అంటారు. మరి నైపుణ్యాలు అనేవి సాంఘిక శాస్త్రంలో దాదాపుగా 6 రకాలుగా ఉన్నాయి. చిత్రలేఖ నైపుణ్యం, హస్తలాఘ నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, అలాగే నివేదన నైపుణ్యం, అభిజ్ఞాన నైపుణ్యం, పటాలు చదివే నైపుణ్యం అని చెప్పేసి మనకి ప్రధానంగా 6 రకాలుగా నైపుణ్యాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ దీనికి భేదాలు చెప్పడం అనేది దేనికి సంబంధించిందంటే అవగాహన. ఇంకా అవగాహనలు ఏముంటాయి? ఓకే, భేదాలు చెప్తాడు, పోలికలు చెప్తాడు, సంబంధాలు గుర్తిస్తాడు. ఓకే, అలాగే మనకి అనువదిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, దోషాలు కనుక్కుంటాడు, దోషాలు సరిదిద్దుతాడు, ఉదాహరణలు ఇస్తాడు, వివరిస్తాడు, వర్ణిస్తాడు, వర్గీకరిస్తాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి అవగాహన కిందకి వస్తాయి. ఈ అవగాహన ప్రజెంట్ ఏమైంది? విషయావగాహనగా మారిందనమాట. రైట్. నెక్స్ట్ 11వ బిట్ చూద్దాం. విద్యార్థుల్లో సామాజిక సమర్థత పెంపొందించడం అనేది ఏమవుతుంది? ఇది ఒక స్టేట్మెంట్ లాగా ఉందన్నమాట. మరి విద్యార్థుల్లో సామాజిక సమర్థత పెంపొందించడం అంటే ఉద్దేశమా, గమ్యమా, లక్ష్యమా, స్పష్టీకరణ అని చెప్పేసి అడిగాడు. సో ఇది ఉద్దేశం కిందకి వస్తుంది అనమాట. ఉద్దేశం అంటే ఏదైనా ఒక పని మనం ఎందుకు చేస్తున్నాం అనే దానికి సమాధానమే ఉద్దేశం అనమాట. ఉద్దేశం లేకుండా మన ఏ పని చేయడు. మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఈ ఉద్దేశాలు విద్యా విధానం మొత్తానికి సంబంధించినవే ఉంటాయి. ఈ ఉద్దేశాలు సాధించడం కోసమే మన విద్యా ప్రణాళిక అనే దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ఉద్దేశాలు అనేవి ఎవరు తయారు చేస్తారు? ఒక దేశ తత్వ విధానం ఆధారంగా విద్యావేత్తలు, తత్వవేత్తలు ఈ యొక్క ఉద్దేశాన్ని తయారు చేయటం జరుగుతుంది. ఈ ఉద్దేశాలను మనం సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. ఈ ఉద్దేశాలు మన దీర్ఘకాలిక గమ్యాలు అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. దీర్ఘకాలిక గమ్యాలని కూడా చెప్తుంటారు. నెక్స్ట్ గమ్యం అంటే మీకు తెలిసిందే గోల్ అంటాం దీన్ని. ఈ గోల్ అనేది ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. అదే విద్యార్థి సమగ్ర అభివృద్ధిని సాధించడమే మన గోల్గా చెప్పుకోవచ్చు. గమ్యం నుంచే ఉద్దేశాలు వస్తాయి, ఉద్దేశాల నుంచే లక్ష్యాలు వస్తాయి, లక్ష్యాల నుంచే స్పష్టీకరణలు వస్తాయి అని చెప్పేసి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ లక్ష్యం అనేది ఏంటంటే ఈ లక్ష్యం అనేది మరి ఉద్దేశాన్ని చేరుకోవడానికి ఉపయోగించేటువంటి అంశం అనమాట. ఈ లక్ష్యం ఎవరికి సంబంధించిందంటే ఉపాధ్యాయుడికి సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. బోధనకు మార్గదర్శకత్వం వహించేదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే స్పష్టీకరణ అంటే మరి విద్యార్థి నుంచి ఆశించే ప్రతిస్పందనే మన స్పష్టీకరణ అంటాం. దీన్ని అభ్యసన ఫలితం అని కూడా అంటాం, లేక నిష్పాదన లక్ష్యం అని కూడా అంటాం, లేక నిర్దిష్ట లక్ష్యం అని కూడా అంటాం అనమాట. అంటే ఇది గమ్యం అయితే ఇది ఉద్దేశం, ఇది లక్ష్యం, ఇది స్పష్టీకరణ అవుతుంది. అయితే మన మెదరాజులు ఎలా ఉందంటే ఉద్దేశం ఉంది, తర్వాత గమ్యం ఉంది, తర్వాత లక్ష్యం ఉంది, తర్వాత స్పష్టీకరణ ఉంది. ఇది కేవలం మన మెదరాజులో ఉంది, కానీ మరి అన్ని మెదరాజులో ఇలా ప్యాటర్న్ అనేది లేదనమాట. అన్ని మెదరాజులో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటంటే గమ్యము, అలాగే ఉద్దేశము, లక్ష్యము, స్పష్టీకరణ అనేటువంటి అంశాలు అన్ని మెదరాజులో ఉన్నాయి. కాబట్టి ఈ విద్యార్థుల్లో సామాజిక సమర్థత పెంపొందించడం అనేది ఒక ఉద్దేశం అవుతుంది. ఉద్దేశాలు విలువల నుంచి వస్తాయి. ఉద్దేశాలు ఒక స్టేట్మెంట్ లాగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. ఉద్దేశాలు అనేవి విలువల్లో మనం ఏం పెంపొందించాలో తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ 12వది, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, అనగానేమి, అంటే ఏమిటి అనేటువంటి పదాలతో ఉన్నటువంటి ప్రశ్నల్ని మరి ఏ లక్ష్యం అసెస్ చేస్తుంది? జ్ఞానమా, అవగాహన, వినియోగమా, నైపుణ్యమా? ఎప్పుడైనా ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ అనేటువంటి పదాలతో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి జ్ఞానాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. అవగాహన అంటే ఇందాక చెప్పుకొని వివరించండి, వర్ణించండి, వర్గీకరించండి, పోలికలు చెప్పండి, భేదాలు చెప్పండి, సంబంధాన్ని గుర్తించడం, వ్యాఖ్యానించడం, అనువదించడం, ఓకే, దోషాలు కనుక్కోవడం, దోషాలను సరిదిద్దడం, ఓకే, సంబంధాలను గుర్తించడం, పోలికలు చెప్పడం, ఉదాహరణలు కూడా ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. వినియోగం అంటే సమస్యలు విశ్లేషించడం, సంశ్లేషించడం, కారణాలు చెప్పడం, అలాగే మరి దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఊహించిన దాన్ని చెప్పడం, పరికల్పన ఏర్పాటు చేయడం, దాన్ని ఓకే ప్రయోగపూర్వకంగా నిరూపించడం, ఇవన్నీ కూడా మనం వినియోగంలో నేర్చుకుంటాం. నైపుణ్యం అంటే ఆల్రెడీ నైపుణ్యం గురించి ఉన్నటువంటి విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే జ్ఞానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 12వది, కింది వాటిలో వినియోగానికి సంబంధం లేని స్పష్టీకరణ ఏంటంటే, మరి ఇక్కడ లక్ష్యాల స్పష్టీకరణ గురించి కూడా తరచుగా అడుగుతున్నాడు కాబట్టి వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో సామాన్యీకరణలను ప్రతిపాదించడం, ఓకే, అలాగే కారణాలను తెలియజేయడం, విశ్లేషించడం, వ్యాఖ్యానించడం అనేది ఇది అవగాహనకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. వ్యాఖ్యానించడం అనేది దేనికి సంబంధించిందండి? అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. 14 చూడండి, విద్యార్థి తెలంగాణ రాష్ట్ర పటంలో ఓకే మహబూబ్నగర్ జిల్లాను గుర్తించినట్లయితే, ఇది రాష్ట్ర పటం అన్నారు కాబట్టి తప్పనిసరిగా అక్కడ ఈజీగా మనం ఫైండ్ అవుట్ అవుతుంది. ఇది నైపుణ్యానికి సంబంధించింది. ఎప్పుడైనా కూడా విద్యార్థి పటం గీయటం కానీ, పటంలో ప్రదేశాలు గుర్తించడం కానీ, పటాన్ని చదవడం కానీ, ఓకేనా, ఇలాంటి విషయాన్ని కూడా మన పట్ట నైపుణ్యంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే జ్ఞానం, అవగాహన, వినియోగించినటువంటి విషయాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 15వ పాట చూడండి, ఈ కింది వాటిలో విషయావగాహనకు సంబంధించినటువంటి అభ్యసన సూచికలు ఏంటి? ఈ అభ్యసన సూచికలు మన స్పష్టీకరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకు 6 రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి. విషయావగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, అలాగే పట్ట నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వం అటువంటి 6 రకాల అంశాలు ఉన్నాయి. మరి దీంట్లో విషయావగాహన సంబంధించి ఎలా మనం పిల్లలకు క్వశ్చన్స్ ఇవ్వాలి అనేది తీసుకుంటే, ఎప్పుడైనా కూడా ఏ అంశానికి సంబంధించినటువంటి భేదాలు, పోలికలు చెప్పడం విషయావగాహన కిందకు వస్తుంది. అంశాన్ని వర్గీకరించడం విషయావగాహన కిందకు వస్తుంది. అంశాన్ని విశ్లేషించడం, సంశ్లేషించడం విషయావగాహన కిందకు వస్తుంది. ఫలితాలు చెప్పడం విషయావగాహన కిందకు వస్తుంది. అంశానికి సంబంధించిన కారణాలు తెలియజేయడం, ఇవన్నీ కూడా విషయావగాహనని తెలియజేసేటువంటి అభ్యసన సూచికలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ABCDE కరెక్ట్ అయిన ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. 16 చూడండి, పట్టికల్లోని సమాచారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చడం అనేది ఏ విద్యా ప్రమాణం? ఇక్కడ మన కీవర్డ్ ఏంటంటే పట్టిక అనేది. పట్టిక కానీ రేఖాచిత్రం కానీ వస్తే మనం కొండ గుర్తు చెప్పాను నేను, అది సమాచార సేకరణ నైపుణ్యాలు. సో కాబట్టి ఇక్కడ పట్టికలో ఉన్నటువంటి సమాచారాన్ని అన్నాడు, ఇక్కడ సమాచారాన్ని. కాబట్టి ఇక్కడ మనం ఈజీ గుర్తుపెట్టచ్చది సమాచార సేకరణ నైపుణ్యాలు. ఎప్పుడైనా కూడా క్వశ్చన్లు టేబుల్ కానీ, అలాగే గ్రాఫ్ కానీ, ఇలాంటి పదాలు మనకు కనిపిస్తే మనం కొండ గుర్తుపెట్టాలి, అది సమాచార సేకరణ నైపుణ్యాలు. అలాగే విషయావగాహన అంటే మనం చెప్పుకున్నాం. అలాగే ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం అంటే, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ఒక క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. పై పారాగ్రాఫ్లో అంశాల ఆధారంగా వ్యాఖ్యానించండి అని చెప్పేసి వాడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అనేది అడుగుతుంటాడు. తర్వాత సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, దీని గురించి కూడా అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏదైనా మనం చెప్పేటువంటి పాఠాన్ని ప్రజెంట్ సిచ్యువేషన్కి అనుగుణంగా చేసి దీని పట్ల విద్యార్థికి ఎంత మేరకు ప్రతిస్పందన, ఎంత మేరకు అవగాహన ఉందో తెలుసుకునే విధంగా విద్యార్థి యొక్క ప్రతిస్పందన తెలుసుకుంటే దాన్ని సమకాలీన ప్రతిస్పందనగా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ చూడండి. దీనికి ఆన్సర్ ఏంటి కరెక్ట్గా? సమాచార సేకరణ నైపుణ్యాలు. నెక్స్ట్ బిట్ చూడండి, ఈ కింది వాటిలో ప్రశంస మరియు సున్నితత్వంకి సంబంధించిన అంశాలండి. తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో విద్యా ప్రమాణాలు అనే కాన్సెప్ట్ నుంచి తప్పనిసరిగా మనకి 2 బిట్లు ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా అడిగే అవకాశం అనేది ఉందన్నమాట. సో ప్రశంస, సున్నితత్వానికి సంబంధించినటువంటి సరైన అంశాలు ఏందన్నాడు. జీవన నైపుణ్యాలని పెంపొందించుకోవడం కరెక్టే. దయా, ప్రేమ వంటి మానవతా విలువల్ని పిల్లల్లో కల్పించడం కరెక్టే. సభలు, సమావేశాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం కరెక్టే. వివిధ సమస్యలపై విశ్లేషణ చేస్తూ పత్రికలు అదిగా లేఖలు రాయడం కరెక్టే. అలాగే పిల్లల చేత సమస్యలపై తమ స్పందన తెలిపి నాదాలు, పోస్టుల కరపత్రాలు అన్నీ కూడా కరెక్టే. ఇవన్నీ కూడా మనకి ప్రశంస, సున్నితత్వాన్ని తెలిపేటువంటి ప్రశ్నలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, విద్యార్థులు తమ పూర్వీకులు చేసిన తప్పిదాలను చేయకుండా జాగ్రత్త వహించడం మరియు ఇంధన శక్తి వనరులను మరి జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ఎలాంటి విలువ అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ కూడా ఎలాంటి విలువలు అంటే, ఇక్కడ మనకు 4 రకాల విలువలు ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ విలువలు,
సృజనాత్మక విలువలు, ఆచరణాత్మక విలువలు, అలాగే సమాచార విలువలు. ఇవి ఆచరణాత్మక విలువలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే మనం ఆచరించాలో వాటిని మనం పకడ్బందీగా ఆచరించినట్లయితే వాటిని మనం ఆచరణాత్మక విలువలు అంటాం. మనం వనరుల్ని కాపాడాలనుకుంటాం, వనరుల్ని సంరక్షించాలనుకుంటాం, కానీ అవి మనం చేయమన్నమాట. అలాగే వాడు చేసిన తప్పుదలను మనం చేయకుండా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంధన శక్తి వనరుల్ని మనం ఉపయోగించుకోవడం, ఇలాంటివన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఆచరణాత్మక విలువలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి భిన్నంగా ఆలోచించడం సృజనాత్మక విలువలు అవుతుంది. అలాగే ఒక అంశంపై ఆధారపడడం, ఒక దేశంపై ఇంకో దేశం ఆధారపడడం, ఇవన్నీ కూడా మనకు అంతర్జాతీయ విలువలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది 43వ గ్రాండ్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకొక వీడియోలో మిగతా బిట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చాలామంది బుక్స్ గురించి అడుగుతున్నారు. మనకి బుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి తెలంగాణ అభ్యర్థులకి, మరి ఏపీ అభ్యర్థులకు ఉపయోగపడకపోవచ్చేమో. మరి బుక్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ బుక్ దాదాపుగా 520 పేజెస్ ఉంటుంది. ఇది 50 గ్రాండ్ టెస్ట్ అనమాట. 50 గ్రాండ్ టెస్ట్ ఉంటే దీంట్లో దాదాపుగా ఒక మనకి 170 పేజీలు ఉంటాయి. 50 గ్రాండ్ టెస్ట్ దాదాపుగా 2000 వరకు మనకి బిట్స్ ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది సార్ బుక్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఎవరికైతే బుక్స్ అవసరమో ఏపీ వాళ్ళైనా తెలంగాణ అభ్యర్థులైనప్పుడు కూడా మరి ఈ నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి మీరు. 86 అలాగే 39 అలాగే 56 5237 దీనికి కానీ 9660 68460 8639565237 9660 68460 ఇవి నెంబర్స్. మరి ఈ నెంబర్స్ మీరు కాల్ చేసినట్టయితే మీకు ఆ బుక్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి మరొక వీడియోలో మరి మిగతా బిట్స్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.